యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా సమాధానం కలుగును గాక. ఆమెన్, ఆమెన్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పిల్లరా. శ్రేష్టమైన వర్తమానాలతో దేవుడు, ఉదయకాలపు యొక్క వాక్య ధ్యానంతో దేవుడు నడిపిస్తున్నందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక. ఆమెన్. వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గడిచిన కాలం అంతా దేవుడు ఎంతో కృపనిచ్చి కాపాడుతూ ఈ దినంలో సజీవ లెక్కలో ప్రభు లెక్కించాడు. నూతన దినంను దేవుని యొక్క దయాకిరీటంగా మనకు ప్రభు అనుగ్రహించాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. ఆమెన్. వాక్యాన్ని ప్రియులారా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనాన్ని నేను చదువుతున్నాను. 40వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించిన ఒక మాట మనకు రాయబడింది. అది చాలా శ్రేష్టమైన మాట. ఇక్కడ ఏమని వ్రాయబడింది అని అంటే 39వ వచనాన్ని నేను చదువుతున్నాను. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన మాట మనకు కనబడతా ఉంది. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత ఏం చేశాడు అని అంటే, తర్వాత ఆయన బయలుదేరి అంటే ఉన్న స్థలం నుండి బయలుదేరాడు. చుట్టూ ఉన్న ప్రజల నుండి దేవుడు పక్కకు బయలుదేరాడు. ఎంతమంది అయితే జన సమూహం ఉన్నారో వారి నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు బయలుదేరాడు. బయటికి రావటం స్టార్ట్ అయింది. మనము గుర్తించాల్సిన విషయం ఏమనంటే, మనము ఎంతమంది మన చుట్టూ ఉన్నా, ఎంత ప్రజలు ఉన్నా, వారి ఎదుట నుంచి మనము ఖచ్చితంగా బయలుదేరే సమయం అనేది ఒకటి ఉంటుంది. ఈ లోకాన్ని కంప్లీట్గా విడిచిపెట్టే సమయం కూడా ఒకటి ఉంటుంది. ఈ లోకాన్ని విడిచిపెట్టి బయలుదేరే సమయం కూడా ఒకటి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు మనుషులందరూ అక్కడ ఉంటుండగా వారి నుండి ఆ ప్రభు అని యేసుక్రీస్తు దూరముగా ప్రక్కకు తొలగి ఇంకా ఆయన బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరుతున్నాడు అని అంటే, అక్కడ చెప్తున్నాడు ఒలీవ కొండకు బయలుదేరుతున్నాడు. ఈ ఒలీవల కొండకు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు బయలుదేరడం అనేది మనకు కనబడుతూ ఉంది. అంటే జన సమూహాలతో ఆ ప్రభు ఉంటాడు, మాట్లాడతాడు, సువార్త ప్రకటిస్తాడు. తర్వాత ఈ ఒలీవ కొండలకు ఎందుకు వెళ్ళాడు అని అంటే, ఏకాంతముగా దేవునితో గడపడానికంట, ఒంటరిగా ప్రభుతో గడపడానికి. అంటే జన సమూహాలు ఎవరైతే ఉంటున్నారో ఆ జన సమూహాల నుండి పక్కకి వెళ్ళిపోయి ఒంటరిగా ప్రార్థన చేయటం అనేది చాలా మనకు ఆశీర్వాదకరమైంది. అది ప్రభు మనకు నేర్పిస్తా ఉన్నాడు. మాదిరి ఉంచిపోయినాడు కదా ఆయన. కాబట్టి మన జీవితాల్లో మనం చూస్తాం. ఇక్కడ 41వ వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. రాతివేత. ఒక రాయిని పట్టుకొని మనము గట్టిగా విసరి కొడితే ఒక్కొక్కరు బలం ఒక్కొక్కరు టైప్ ఉంటుంటుంది. కాబట్టి ఎంత దూరం అయితే విసిరి కొడితే వెళ్తుందో అంత దూరం ప్రభు ఆయన యేసుక్రీస్తు అంత దూరం వెళ్ళి ఆయన ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడు. అంటే ఫస్ట్ జన సమూహాల నుండి బయటికి వెళ్ళాడు, అక్కడ ఉన్న ప్రజల నుండి ఆయన బయటికి వెళ్ళాడు. సెకండ్, తన శిష్యుల నుండి 12 మంది శిష్యుల నుండి బయటికి వెళ్ళాడు. థర్డ్,
ఒక ఇద్దరిని ముందు పెట్టుకొని వెళ్ళాడు కదా, వాళ్ళిద్దరి నుంచి కూడా దూరం వెళ్ళాడు. కంప్లీట్గా ఒంటరిగా గడుపుతున్నాడు. అంటే మన దైనందిన యొక్క జీవితంలో మన పరిస్థితులు ప్రజలతో ఉండటం, పబ్లిక్తో ఉండటం, పనులలో ఉండటం, ఇవన్నీ ఓకే. కానీ దేవుని సన్నిధిలో ఆ సమయం గడపటానికంట మనం అన్నిటినీ విడిచిపెట్టి ఒంటరిగా ఏకాంతముగా దేవుని సన్నిధికి రావాలి. అన్నిటినీ. ఈ దినాల్లో ఏం జరుగుతున్నాయనంటే మనము అందరిని విడిచిపెడుతున్నాం, అందరినీ మరలా జోబులో పెట్టుకుంటున్నాం అన్నట్టు ఉంటుంది. ఏం జరుగుతుంది అని అంటే ప్రార్థనలో మొబైల్ ఫోన్ మన చేతిలో ఉండడం తప్పేం కాదేమో, కానీ ఆ మొబైల్ ఫోన్ని మాటికి చూడటం, కన్నులు తెరిచి చూడటం, మెసేజ్ చేయటం, కాల్స్ మాట్లాడటం అనేది మన జీవితానికి ఆశీర్వాదమైంది కాదు. మొబైల్ ఫోన్స్ అనేటివి మన జేబులో ఉండి సంఘానికి వస్తారు చాలా మంది, ఏకాంతంగా దేవునితో గడపలేకపోతున్నారు. ఆ మొబైల్ గడపనివ్వలేకపోతుంది. నిజంగా అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ ఎదురుండి పారిపోతాడని అంటే, అపవాదికి ఈ దినాల్లో వాడు ఒక బలమైన మొదటి రూపము ఏమనంటే మొబైల్ ఫోన్ ద్వారా కూడా వాడు వస్తున్నాడు. కాబట్టి అపవాదికి మనము చోటు ఇవ్వకుండా ఆ మొబైల్ ఫోన్ని మనం ప్రార్థన సమయంలో ఖచ్చితంగా దూరం ఉంచాలి. నేను చాలా మందిని చూస్తాను, ప్రార్థన చేస్తారు, 2 నిమిషాలు కళ్ళు తెరుస్తారు, మరలా దాంట్లో ఉన్న పైన ఉంటాయి కదా నోటిఫికేషన్స్, ఆ వాట్సాప్ నోటిఫికేషన్స్ చూస్తారు, ఓపెన్ చేస్తారు, చదువుతారు. అదంతా గొడవ ఎందుకని నేను దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకున్నా. ఏమంటే అన్ని నోటిఫికేషన్స్ క్లోజ్ చేసేసిన. అన్ని నోటిఫికేషన్స్, అది నేను ఒకవేళ వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసుకొని చూడాలంతే, అది నా టైమింగ్లో. వాట్సాప్ టైమింగ్లో నేను వాడబడొద్దు, నా టైమింగ్లో నా కొరకు, నా పని కొరకు వాట్సాప్ వాడబడాలి యేసు నామములో. మొబైల్ ఫోన్ దాని కొరకు నేను వాడబడకూడదు, నా కొరకు మొబైల్ వాడబడాలా, అది నా పనిలో నా టైమింగ్లో వాడబడాలి. దేవునికి స్తోత్రం. మరి మీ జీవితాల్లో ఎలాగుంటుందో ఒకసారి చూడాల. వాడుక చొప్పున అనే మాట దేవుని సన్నిధిలో మనము చదివాం కదా. ఇప్పుడు ఏకాంతంగా వెళ్ళాలా, ఏకాంతంగా ప్రార్థించాలా, ప్రార్థన అనేది ఒకటి ఉంది. అయితే ఇక్కడ ఇవన్నీ కూడా ప్రభు ఎలా చేస్తున్నాడంట, తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళాడంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభుకు ఒక వాడుక అనేది ఉంది. ఈ వాడుక అనంటే ప్రతిరోజు ఒక అలవాటు అనేది. వాడుక అంటే ఎవరో ఓడుక అంటున్నారు. ఓడుక అని అంటే కొంతమందికి తెలుసు ఏంటి అది అని అంటే మద్యపానం సేవించేది. నేను వాడుక అన్నా, ఓడుక అనలేదు. అంటే వాడుక అంటే అలవాటు ప్రకారముగా. ఏంటి వాడుక అనంటే యేసుక్రీస్తు ప్రభువును గురించిన మాట. ఆయన యొక్క వాడుక అలవాటు ప్రార్థించటం. దేవునికి స్తోత్రం. రాత్రంతా ప్రార్థన చేస్తాడు, ఉదయకాలంలో ప్రార్థనలో ఉంటాడు. ఆయన వాడుక చొప్పున 1 ప్రార్థించడం, 2 బోధించటం. 1 ప్రార్థించడం, 2 బోధించటం. ఈ 2 యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనకు కనబడతాయి. వాడుక చొప్పున యేసుక్రీస్తు ప్రభు వాడుక చొప్పున సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధించాడంట, కాపరు లేని గొర్రెలను చూసి. కాబట్టి యేసు ప్రభుకు 2 అలవాట్లు అనేటి మనకు కలిగి ఉన్నాం. అపోస్తలుడైన పౌలు కూడా కోవలో చెందిన వ్యక్తి అయి అపోస్తల కార్యంలో 17వ అధ్యాయం 2వ వచనంలో మనకు రాయబడిన మాట, అపోస్తలుడైన పౌలు యొక్క వాడుక చొప్పున ప్రసంగించడం అనగా సువార్త ప్రకటించడం స్టార్ట్ చేశాడు. ఆయన ఒక అలవాటు. అయితే ఈరోజు మన వాడుక ఉదయకాలం లేవగానే టీ తాగటం ఉంటుంది. కొంతమందికి ఒక్కొక్క ఐటమ్. ఇవన్నీ వారి యొక్క వాడుక, వారి యొక్క అలవాటు. కానీ యేసుక్రీస్తు ప్రభువుకు ఏంటి అలవాటు అని అంటే ఒంటరిగా దేవునితో గడపటం అలవాటు.
ఈరోజు ప్రభా ఏ వాగ్దానంతో నేను మాట్లాడాలి అని అంటే, దేవుడు వాక్యంలో సెలవిస్తా ఉన్నాడు. ఆ మాట వినిపిస్తుంది. వాడుక చొప్పున అనే మాట వినిపిస్తుంది. ఎందుకో నాకు తెలియదు ఈ మాట ప్రభు చెప్పడానికి గల ఉద్దేశం ఏంటిదో నాకు తెలియదు. కానీ మనకు కూడా కొన్ని వాడుకలు ఉండాలా. ఆ వాడుక టీ, స్నాక్స్ ఇవన్నీ తీసుకునే విషయంలో కాకుండా, ప్రార్థించే విషయంలో, దైవ సంబంధమైన విషయంలో మనకు కొన్ని వాడుక అనేది ఉండాలి. మనం చచ్చిపోతే ఏమనాలంటే ప్రజలు, మా డాడీ లేక మా మమ్మీ, మా అన్న, మా తమ్ముడు, మా చెల్లె, మా అక్క, మా తండ్రి అందరూ, అంటే ఏ పేరు, మా పాస్టర్, సేవకుడు అంటే నేను కూడా, ఏం చేస్తాడు ఈయన అని అంటే, ఈ టైంలో ఇక్కడ కనబడతాడు, ఇక్కడ ఉంటాడు, దేవుని సొంత కనబడతాడు, ఆయనకు ఈ వాడుక అనేది ఉంది, ఈ అలవాటు అనేది ఉంది, ఈ చైర్ పైన కూర్చుంటాడు ఇక్కడ అంటే మనం చనిపోయిన తర్వాత మాట్లాడుకుంటారు. సో మన వాడుక ప్రజల యొక్క, అనేకుల యొక్క వాడుక కూడా వాడుకగా మారాల అని అంటే దేవునికి దగ్గరగా ఉండాల. దేవుని చిత్తానుసరమైన వాడుక అనేది మనం కలిగి ఉండాలి. ప్రతిదినం మన వాడుక ఏమై ఉంటుంది? ప్రతిదినం నువ్వు దేవుని సన్నిధిలో ఉదయం లేవగానే 10 అధ్యాయాలు ధ్యానించే వ్యక్తివిగా నువ్వు కనబడాలా. వాడుక, తన వాడుకలో ఒక 5-10 అధ్యాయాలు చదువుతాడన్న ప్రతిరోజు. నువ్వు ప్రతిరోజు ప్రార్థనలో ఒక 2 గంటలు గడిపే ఒక అనుభవం నీకు ఉండాలి. అది నీ వాడుకై ఉండాలి. నీవు ఈ ఉదయకాలం 5 to 6 ప్రేయర్, గూగుల్ మీట్ ఏదైతే జరుగుతుందో మార్నింగ్ ప్రేయర్, దీంట్లో పాలు పొందుకోవటం అనేది వాడుక అయి ఉండాల. దేవునికి స్తోత్రం. వాడుక అనేది ఏం చేస్తుందని అంటే, ఎలాంటి పరిస్థితులలో ఉన్నా మనము అలవాటు ప్రకారముగా మనం ఏం చేస్తామనంటే ఖచ్చితంగా దాంట్లోనే మనం ముందుకు సాగుతాం. కాబట్టి మన జీవితంలో కూడా ఒక వాడుక ఉండాలా. అది దేవునితో ఏకాంతంగా ఒంటరిగా గడిపేది ఉండాలా. గూగుల్ మీట్లో ఉదయకాలం ప్రార్థనలో జాయిన్ అయ్యేదిగా ఉండాలా. ప్రతిరోజు ఒక 10 అధ్యాయాలు ధ్యానించే వ్యక్తులుగా మనం ఉండాలా. ప్రతిరోజు ప్రార్థన చేసి సువార్త ప్రకటించే వ్యక్తులముగా మనం ఉండాలా. అది మన వాడుకగా ఉండాలా. అది మన అలవాటుగా ఉండాలా. మన దైనందిన జీవితానికి అది అలవాటు అయిపోవాలా. చాలా మందికి ఎప్పుడు పడుకున్న 4 o'clock లేస్తారు, లేక 5 o'clock లేస్తారు, కొంతమంది 3 o'clock లేస్తారు. అది వారి యొక్క వాడుక. 7 గంటలకు 7 అవ్వగానే వారికి నిద్ర స్టార్ట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి 10 గంటలకు స్టార్ట్ అవుతూ ఉంటుంది. అది వారి వాడుక. మరి నీ జీవితంలో ఉన్న వాడుక నీకు ఆశీర్వాదకరంగా మారాల, నీకు దీవెనకరంగా, నాకు దీవెనకరంగా, మన వాడుక మనకే ఆశీర్వకరంగా మారాల. ఆ ప్రభుని యేసుక్రీస్తు తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళాడంట. ఈ ఒలీవ కొండలోనే దావీదు కూడా కృంగుతూ, కన్నీరు గారుస్తూ ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒలీవ కొండలకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ఒంటరిగా దేవునితో గడపడానికి వెళ్ళాడు. అంటే ఎవరితో సంబంధం లేదు, అన్ని కరెక్షన్స్ అన్ని బ్రేక్ చేసుకొని వెళ్ళటం అన్నమాట. కాబట్టి తన వాడుక ప్రతిరోజు ఆయన జీవితంలో కలిగి ఉన్న వాడుక చాలా గొప్పది. కాబట్టి ఈరోజు ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమా, ఒక తీర్మానంతో కూడిన వాగ్దానం. మన వాడుక ఈ దినం ఏమై ఉంటుంది? మన వాడుక ఏంటి? మన అలవాటు ఏంటి? దేవునితో గడిపే అనుభవం అనేది మనకుందా? ప్రార్థనలో గడిపే అనుభవం అనేది మనకుందా? నీ వాడుకగా మారాల ఇవన్నీ. ఈ గూగుల్ మీట్ ప్రేయర్ కూడా నీకు వాడుకగా మారాలి. ప్రార్థన అనేది నీ వాడుకగా మారాల. వాక్య ధ్యానం అనేది నీ వాడుకగా మారాల. నీ అలవాటుగా మారాల. నీ అలవాటు, అది అలవాటు అంతే. అలవాటు ప్రకారముగా మనము జరిగిస్తూ ఉండాల. అలవాటుతో పాటు మనం నడుస్తుంటున్నప్పుడు ఎప్పుడైనా అద్భుతమే జరుగుతుంది ఖచ్చితంగా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మన వాడుకను సరి చేసుకుందాం. మనం ఏమేమి కలిగి ఉన్నాం, ఏమేమి మనం చేస్తూ ఉంటాం, ఎలా మనం నడుస్తూ ఉంటాం,
ఇవన్నీ ప్రభువునకు అవసరం కదా. మన వాడుక ఏమై ఉంది, మన నడవడిక ఏమై ఉంది, మనం చేస్తున్న యొక్క జీవితంలో మన నడవడిక ఏమై ఉంది. ఆయన తన వాడుక చొప్పున ఒలీవ కొండకెళ్ళాడు, ఒంటరిగా ప్రార్థించడానికి, ఒంటరిగా దేవునితో గడపడానికి. మరి నీ వాడుకలో ఉపవాస ప్రార్థన అనేది ఉందా? నీ వాడుకలో ఆల్ నైట్ ప్రార్థన అనేది ఉందా? దేవునికి స్తోత్రం. నీ వాడుకలో ఇతరులకు సహాయం చేసేది ఏమైనా ఉందా? ప్రార్థించేది ఏమైనా ఉందా మన వాడుకలో? కొంతమంది వాడుకలో స్ప్రైట్ ఉంటుంది కానీ వాడుకలో ప్రార్థన ఉండదు. వాడుక వేరు, వాడుక వేరు. దేవునికి స్తోత్రం. మన వాడుక దేవునికి సంతోషపరిచేదిగా ఉండాలి, దేవునికి దగ్గరగా జీవించేదిగా ఉండాలి, దేవునికి మహిమకరముగా ఉండే ఆ పరిస్థితిలో దేవుడు మనల్ని నడిపించాల. ఈ ఉదయకాలం 5 to 6 అనే ప్రార్థన ఏదైతే ఉందో, కొంతకాలం కొంతమంది జాయిన్ అయ్యి ముందుకు సాగడానికి ప్రయత్నం చేశారు. రాను 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 చలి ఎక్కువగా అయిపోయేసరికి దుప్పటి కప్పుకొని ఆరాధించలేకపోయి మంచిగా పండుకొని తొంగునేవారు చాలా మంది ఉన్నారు. ఉదయకాలం ప్రార్థనకి లేవలేని స్థితి చూడండి, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. చాలా ఎండిపోయిన జీవితాలు కదా. వారు రాని రాకపోయినా మనకు సంబంధం లేదు, ఎవరైనా రాని. ఒక 2-3 ఉన్న దేవుని సన్నిధిలో మనం ఆరాధించాలి, తప్పేం లేదు. నేను ఇంతమంది కూడా వస్తారని నేను అప్పుడు అనుకోలేదు, కానీ ఎందుకంటే ఉదయకాలం కదా, మరి వీళ్ళకు అలవాటు ఇంకా కాలేదనమాట. అలవాటు అయితే ఎలాగుంటుందని అంటే, వాడుక ఎలాగుంటుందని అంటే, ఎక్కడున్నా, ఏ స్థలంలో, ఏ దేశంలో ఉన్నా వారు జాయిన్ అవుతారు అంతే. 5 to 6 ఏ దేశంలో ఉన్నానంటే అమెరికాలో ఉంటే జాయిన్ కాకపోవచ్చు. వై? బికాస్ ఎందుకొరకు అంటే ఆ టైమింగ్స్ వేరు, మన టైమింగ్స్ వేరు. కాబట్టి వాళ్ళు జాయిన్ కాకపోవచ్చు, కానీ లోకల్ ఇండియా టైమింగ్లో పక్కా అందరు జాయిన్ అవుతారు. ఇండియా టైమింగ్స్లో 100% అది అలవాటు చేసుకోవచ్చు. అంటే అలవాటు లేదు కదా, ఉదయకాలంలో ప్రార్థనలో ఏకీభవించే అలవాటు లేదు. చాలా మంది ఏమనుకున్నారంటే ఉదయకాలం బాగా ప్రార్థన చేస్తున్నాడు, వ్యక్తిగతంగా చేస్తాడేమో అని అనుకున్నారు. అమ్మో, అందరికి ఎలా చేస్తాను చెప్పండి, ఇంకా ప్రార్థన చేయటమే అరిపోతుంది. వారు దేవునికి ప్రార్థన చేయటం, మాటలు వినటం, స్తోత్రాలు చెప్పడం అనేది ఉండదు. ఇంకా నేను పని పెట్టాలా, మొద్దులుగా చేయకూడదు అనేది నాకు ఉన్న గొప్ప భారం. కాబట్టి దేవుడి సన్నిధిలో ప్రియులారా, నీ వాడుక ఈరోజు సువార్త ప్రకటించేదై, వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో గడిపేదై, ప్రార్థన పూర్వకంగా ఉండేదై ఉండాలి. అనేకుల యొద్దకు నడిపించి వాక్యాన్ని ప్రకటించే వారంగా ఉండాలి. మీకు ప్రశ్న, ఎంతమంది అయితే దేవుని సన్నిధిలో గడపలేకపోయే స్థితిలో ఉన్నారో వారిని నిన్న కన్సల్ట్ అవ్వండి, కొంచెం కదిలించండి అని కాల్ చేయండి అని అన్నాను. సంఘానికి వచ్చే వారిలో తెలుసు కదా ఎవరెవరు జాయిన్ అవుతున్నారు లేదని. మరి మీలో ఎంతమంది మాట్లాడారు అనేది నాకు తెలియదు. మీలో అంటే అందరూ, ఒక్కరు తప్పకుండా అందరూ ఇక్కడ దేవుని మందిరంలో, సంఘంలో సహోదరులు అలాగే సహోదరులు అందరికీ ఈ యొక్క క్వశ్చన్. ఈరోజు ఉదయకాలం లేవలేని స్థితిలో ఉన్నవారు కాల్ చేసి లేపమని చెప్పాను. ఒక్కరికైనా లేపావా నువ్వు, నీకు తెలిసిన వాళ్ళు? ఒకసారి ఒక దైవ సేవకుని మాటను మనం ధిక్కరించకూడదు. ఒకసారి ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎంత గొప్ప కార్యాలు జరుగుతాయి చూడండి. ఫాలో అవ్వాలా, ఒక్క మాట నువ్వు పాటిస్తే ఎంత ఆశీర్వాదకరం. కాబట్టి ఇవన్నీ ఊరికే ఏదో నార్మల్గా జాయిన్ అయినారు కదా, వంతు గంతులేయాలనే ఉద్దేశంతో నేను మాట్లాడతలేదు. ప్రతిదీ దేవుని సన్నిధిలో ఒక భారంతో ముందుకు సాగుతూ ఉన్నాం. మనము దేవుని పని ఒక 10 సంవత్సరాల ఇటుకపల్లిలో ప్రార్థన, దేవుని వాక్యాన్ని ప్రకటించాం కదా. వారికి నేను నేర్పించింది ఏంటి అని అంటే ప్రార్థన. దేవుడు శిష్యులకు నేర్పించింది ఏంటంటే ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీరు కావాలంటే కదిలించండి. చదువురాని ముసలి వాళ్ళు కూడా ఆ ఇటుకపల్లిలో ప్రార్థన చేస్తారు. వారు చెప్పారు, సార్ మేము ప్రార్థన నేర్చుకున్నాం మేము. వారు గట్టిగా ప్రార్థన చేస్తారు, కన్నీటితో ప్రార్థన చేస్తారు. అది వారి వాడుక. అక్కడ ఉదయకాలం 5 to 6 ప్రేయర్ స్టార్ట్ చేశాను నేనే ఇటుకపల్లిలో. ఇప్పటికీ 5 to 6 అక్కడ ప్రేయర్ జరుగుతుంది. వారు వెళ్తారు, ప్రార్థనలో గడుపుతారు, దేవుని సన్నిధిలో ఉంటారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. నేను ఆ గ్రామంలో పూర్తిగా మనం వదిలిపెట్టడం, వాళ్ళు కూడా మనల్ని వదిలిపెట్టడం జరిగినప్పటికీ కూడా ప్రార్థన మాత్రం జరుగుతుంది 5 to 6.
మరి ఇప్పుడేందో మనకు తెలియదు, కానీ 5 to 6 వారు చెప్పారు. చదువు రాని వారు చెప్పారు, వారికి చదువు రాదు. కానీ వారి వాడుక ఆదివారం ఉదయకాలంలో ఆమె చచ్చిపోయింది. ఆకు తినేది ఆమె, వంగిపోయి నడువు కలిగి సంఘానికి వచ్చేది. నేను అన్నా, నాకు మానేస్తావా లేదా అని అంటే, నేను మాందాం అనుకుంటే నాకు పుప్పి పళ్ళు ఉన్నాయి సార్, పళ్ళన్నీ జువ్వు అంటాయి అన్నది. నేను అన్నాను, నీ పళ్ళ జువ్వు అన్ని సంపూర్ణంగా తొలగించబడితే నేను ప్రార్థన చేస్తామా, దేవుడు కార్యం చేస్తాడన్న. అయితే ఆమె అంటది, సార్ అలా ప్రార్థన చేస్తే పుణ్యం ఉండే అన్నది. నేను అన్నాను, మరలా నీకు సమస్యను రాదని చెప్పి ప్రార్థన చేసి, ఈ ఆకు అనేది ఈమె తింటే ప్రభా వామిటింగ్ అయిపోవాలని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే ఆమె, నేను వెళ్ళిపోయిన తర్వాత, సారు ఏమైనా చూశాడా, ఇక్కడ ఉన్నాడా, ఆయన జైరాబాద్లో, నేను ఇటుకపల్లిలో, నాకేం ప్రాబ్లం అని చెప్పి ఆకేసుకుంది, కాసేసుకుంది, పోకలేసుకుంది, జరదేసుకుంది, పక్కకు పెట్టుకొని నములుతా ఉంటుంటే గేర్ పట్టింది. దేవునికి స్తోత్రం. చక్కెర వచ్చింది, కింద తీసి నలగొట్టింది, కడుపులో అంతా తింపేసింది, వామిటింగ్ అంతా. దేవునికి స్తోత్రం. అప్పుడు వచ్చి మెల్లిగా, సార్ నేను ఇలాగ అయిపోయింది పరిస్థితి, నేను మానేసినానని చెప్పేసి పూర్తిగా కంప్లీట్గా వదిలిపెట్టింది. బాప్తిస్వం, రక్షణ, జీవితం, తన జీవితంలో గొప్ప అద్భుతం. ఆ బిడ్డ సంఘానికి ఎలా వచ్చిందంటే, న్యూ టెస్టిమెంట్ పుస్తకం, వాక్యం, బైబిల్ తీసుకొని సంఘానికి వచ్చింది. చనిపోయినప్పుడు నేను సాక్ష్యం చెప్పాను ఆమె గురించి. ఏమనంటే, గొప్ప భక్తురాలు. దేవునికి స్తోత్రం. ఆమె వాడుక న్యూ టెస్టిమెంట్ పుస్తకం తీసుకొని వచ్చింది, బైబిల్. దేవునికి స్తోత్రం. అనేక మంది ఇప్పటికీ నేను ప్రార్థన నేర్చుకున్నాను సార్, చదువు రాదు వారికి అస్సలు చదువు, ఏ విషయాలు కూడా రావు, ఐలు కూడా రావు, అసలు ఫస్ట్ క్లాస్ కూడా వారు చదువులే, ప్రార్థన నేర్చుకున్నారు వాళ్ళు. మీలో చాలా మంది ప్రార్థన నేర్చుకున్నారు, చాలా జ్ఞానంతో ప్రార్థన చేస్తుంటారు. నేను చాలా సంతోషపడతాను, నేను ఆనందిస్తాను, నేను దేవుని స్తుతిస్తాను. ప్రభా, నేను స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు ఎన్నో జరిగిండొచ్చు, తర్వాత ఉన్నట్టుగా వారి జీవితాల్లో ఓపెన్ చేసి నేను చెప్పిండొచ్చు, ప్రవచనం చెప్పిండొచ్చు, గొప్ప కార్యాలు జరిగిండొచ్చు. కానీ వాటన్నిటికంటే గొప్ప సంతోషాన్ని కలుగజేసేదాన్ని అంటే, దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నారు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. దేవుని సన్నిధిలో స్థిరమైన పునాది అనేది మీ జీవితాల్లో, అనేక మంది జీవితాల్లో దేవుడు నా ద్వారా వేయించాడు. నేను చాలా సంతోషపడతాను దాని విషయంలో. ఎందుకంటే ఒక నూనె పైన, ఒక కర్చీఫ్ పైన, లేకపోతే మరొక దానిపైన ప్రజలు కట్టబడతలేరు. దేవుని వాక్యం పైన కట్టబడుతున్నారు. వారు దేవునితో సంబంధం కలిగి జీవిస్తున్నారు. వారి వాడుక ప్రార్థన. చదువు రాని వారు కూడా ప్రార్థన నేర్చుకున్నారు. వాక్యంలో యేసు ప్రభు ప్రార్థనే నేర్పించాడు. నేను నిన్న వచ్చారు, ఇటుకపల్లి నుంచి ప్రార్థనకు వచ్చారు, ప్రార్థన చేశాను. అక్కడ కొన్ని పరిస్థితులను బట్టి కొంత ఇబ్బంది పడినప్పటికీ కూడా కొంతమందిని బట్టి సంతోషపడాల్సి వస్తుంది. వారు కూడా మరలా నిన్న ప్రస్తావించారు, జనాలు ప్రార్థన నేర్చుకున్నారు. నేను చెప్పాను, నేను ప్రార్థన నేర్పించాను. యేసుక్రీస్తు ప్రభు మొట్టమొదటి పరిచర్య వారు చేసిన పని, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నేర్పించాడు. నీ జీవితంలో, మన జీవితంలో నీ వాడుకేంటి, నీ వాడుకేంది? ఇప్పుడు మెథడిస్ట్ సంఘాల్లో వారి వాడుక ఆమెను అనగానే, ప్రార్థన అంతా ఆమె అని ప్రార్థన చెప్పగానే, ముగించగానే అక్కడ లాస్ట్కి ఏం జరుగుతుంది అని అంటే, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ ప్రార్థన చెప్పనిది బెనడిక్షన్, ఆ ఆశీర్వాద ప్రార్థన చేయరు. కొన్ని ప్రాంతాల్లో వాడుక యేసు రక్తం చేయం, శిలువ రక్తం చేయం, అది వాడుక, అది చెప్పండి ప్రార్థన, చివరి ప్రార్థన చేయరు. కొన్ని ప్రాంతాల్లో నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక ఇది వాడుక. కొంతమంది జీవితంలో నా యెహోవాను ఆశ్రయ దుర్గమన నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు అంగీకారం లగును గాక. ఇది కొంతమంది యొక్క వాడుక. ఓకే, ఒక్కొక్కరు వాడుక ఒక్కొక్కటి ఉంది. వాటి అన్నింటినీ దేవునికి మహిమకరంగా ఉండాలి. ఇస్తున్నావులో మన వాడుక ప్రార్థన, వాక్య ధ్యానం, ఉపవాస ప్రార్థన, దేవుని సన్నిధిలో సిద్ధపాటు, ఉపవాసములు, ఆన్లైన్ ప్రేయర్లు అన్నీ కూడా మన వాడుకగా మార్చబడాల. ప్రేమించడం మన వాడుకగా మారాల. దేవుడు ఈ మాటలు ప్రతి బిడ్డ జీవితంలో దీవెనకరంగా మార్చును గాక. ఆమెన్, ఆమెన్. ఈ మాట ప్రతిరోజు వాగ్దానం దేవునిదే. ఈరోజు దేవుడు ఈ కోణంలో ఎందుకు తీసుకెళ్ళాడన్నది నాకు తెలియదు, నీకు ఎంత అవసరం అనేది కూడా నాకు తెలియదు. ఖచ్చితంగా ఈ మాటలు మనకు అవసరం. మన వాడుకగా మనం కొన్ని చేసుకోవాలా. ఈ ఉదయకాలం 5 to 6 ప్రేయర్ అనేది నీ వాడుకగా ఉండాలి, అంతే.
అప్పుడైతే వాడుకగా ఉంటుందో, మనకు వాడుక ప్రకారం టీ తాగకపోతే మన నాలుక మన గొంతు ఎలాగైతే మార్చబడుతుందో, వాడుక ప్రకారం నువ్వు గూగుల్ మీట్లో జాయిన్ అవ్వకపోతే నీకు ఉదయం అంతా అలాగే ఖాళీగా ఉండాలి వేస్తున్నాము. అప్పుడే మన జీవితాలు బాగుంటాయి. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, కృపగలన తండ్రికి స్తోత్రం. ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, ఆశీర్వదించు ఆయన. తండ్రి, నీ వాడుక చొప్పున నువ్వు ఒలివ కొండకి వెళ్ళావు. మాకు కూడా కొన్ని వాడుకలు ఉండాలా. ప్రార్థన, వాక్య ధ్యానం, దేవుని సన్నిధి వెతికే కృప మాకు దయచేయి. సంఘానికి వచ్చే కృప మాకు దయచేయి. అవును, ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన వారిలో, అలాగే బిఎం జైరాబాద్ సంఘంలో కొంతమంది వాడుక ఎంత దూరమైన ప్రతి ఆదివారం జైరాబాద్ లో ఉన్న బేతేల్ అపోస్టలిక్ మిషన్ సంఘానికే రావాలా అనేది కొంతమంది వాడుకతో వస్తున్నారు. నిజంగా వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఎంతో ప్రయాసపడి ఎంత దూరమైన వారి వాడుక ఏంటి? వారి వాడుక అంటే జైరాబాద్ లో బేతేల్ అపోస్టలిక్ మిషన్ జైరాబాద్ సంఘంలో మేము వాక్యం వినాలా, శైలేష్ అన్న వాక్యమే వినాలా, అన్న ద్వారా ప్రార్థన చేయించుకోవాలా, అక్కడనే నేను బలపడాలా, అక్కడనే నేను ఉండాలా, అక్కడే నేను ఆశీర్వదించబడ్డాను. నిజంగా కొంతమంది వాడుక ఎంత దూరమైనా, ఎన్ని నొప్పులైనా, ఎన్ని సమస్యలైనా వారు ఇదే సంఘానికి రావటం వారికి వాడుక. ఇంకొంతమందికి ప్రియులారా, ఎంత దూరం ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా బేతేల్ అపోస్టలిక్ మిషన్ జైరాబాద్ సంఘంలోనే నా కానుకను, నా రాబడిని, నా ఆర్థికంగా అన్ని విషయాల్లో నేను అక్కడే సమర్పించాలి. నా దశమ భాగం కూడా అక్కడే సమర్పించాలి. అదే వాడుకగా ఎంత దూరమైనా కూడా వచ్చి దేవుని సన్నిధిలో వారు గడుపుతూ వారి కానుకలు విత్తనాలుగా ఒక పొలంలో వేసి వెళ్తూ ఉన్నారు. అది వారి వాడుక, వారి యొక్క అలవాటు. కొంతమంది అలవాటు నెలకి ఒక రైస్ బ్యాగ్ అలా ఇవ్వాలని ఆశతో వారు కొంత అమౌంట్ పరిచర్య కొరకు వారు తీస్తూ ముందుకు నడుస్తూ ఉన్నారు. నిజంగా అది వారి వాడుక. వారి దగ్గర వాళ్ళు కాదు, దూరం నుంచి వచ్చేవాళ్ళు. నిజంగా ఎంత గొప్ప వాడుకలో కొంతమంది కలిగి ఉన్నారు. నీ వాడుక, నా వాడుక ఏమై ఉన్నది? ఈరోజు ప్రార్థననే మన వాడుకై ఉన్నదా? వాక్య ధ్యానమే మన వాడుకై ఉన్నదా? ఉపవాస ప్రార్థనే మనకు వాడుకై ఉన్నదా? ఒకవేళ లేకపోతే దైవ సన్నిధిలో ఇలాంటి మంచి మంచి తీర్మానాలు, మంచి మంచి వాడుక కలిగి మనం జీవించాలి. ప్రార్థన, మహోన్నతుడ, కృపగలిగిన తండ్రి, ఈ ప్రతి వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, ఆశీర్వదించు నాయన, దీవించు నాయన. ప్రభువా, గొప్ప కార్యాలు చేయి. ప్రియులారా, కొంతమంది బర్త్డేస్ ఉంటాయి చిన్నపిల్లలకు. వారి వాడుక, వారు బర్త్డేస్ పుట్టినరోజు చేసుకున్నప్పుడు వారు దేవుని సన్నిధికి వస్తారు. వారి చేతిలో ఆఫరింగ్, సేవకులు లేకపోతే బాక్సులు వేసి ప్రార్థన చేయించుకొని వెళ్తారు. సేవకుని ద్వారా ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలా, ఎగ్జామ్స్ టైంలో ప్రేయర్ చేసుకోవాలా, అలాగే ఇవన్నిటి బర్త్డే టైంలో ప్రేయర్ చేసుకోవాలా. నిజంగా ఈ రోజులలో కొంతమంది బర్త్డే రోడ్ల పైనకి వెళ్ళి ఆ బైపాస్ పైన చేసుకుని లారీ కిందికి వెళ్ళే వారు కూడా చాలా మంది ఉన్నారు. వాడుక ప్రతి సంవత్సరం దైవ సన్నిధికి రావాలనేది చిన్నపిల్లలు, కొంతమంది తల్లిదండ్రులు నేర్పిస్తూ ఉంటారు. వాడుక ఏంటి? ప్రార్థన, కానుక. చిన్నపిల్లలకు బర్త్డే రోజు అమ్మ ప్రార్థన చేసుకో, మోకరించు అంటే భక్తిని నేర్పిస్తూ ఉన్నారు. అదే భక్తి ద్వారా కొంతమంది ఎదిగి వారు పెద్ద అయినాక కూడా ప్రతి పుట్టినరోజుకు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళేవారు వాడుక చొప్పున ఉన్నారు. నిజంగా వారిని దేవుడు దీవించునుగాక. మహోన్నతుడా, ఈ వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో ఫలభరితంగా మార్చు, ఆశీర్వదించు, ప్రతి ఒక్కరిని దీవించు. ఈ రోజు అంతా తోడుగా ఉండు. ప్రతి విధమైన ప్రమాదాలు తొలగించు. యాక్సిడెంట్స్, అపాయంలో ప్రమాదాలు అన్ని కొట్టివేయి. దీర్ఘాయుష్ దయచేయి, క్షేమం దయచేయి. అనారోగ్యాలన్నీ కొట్టివేయి. క్షేమంతో, ఆరోగ్యంతో, బలంతో, నెమ్మదితో, శాంతితో, సమాధానంతో నింపండి ప్రభా. దేవా, అగ్ని ప్రాకారం వేయండి, కంచె వేయండి, కాపుదల వేయండి. స్తుతిస్తున్నాను ప్రభా. దురాత్మలపైన విజయం మాకు దయచే, మాంత్రికులపైన విజయం మాకు దయచే, చీకటి చిల్లంగి క్రియలపైన మాకు విజయం దయచే. పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. మా వాడుక చొప్పున మేము ప్రార్థించాలా ప్రభా. మా జీవితంలో అదే మా వాడుక అయి ఉండాలా, ఇదే మా వాడుక అయి ఉండాలి ప్రభా. ఉదయకాలం ప్రార్థనలో గడిపే ఒక వాడుక మా జీవితంలో అనుగ్రహించు. దేవానికి స్తోత్రాలు ప్రభా. వాక్యం ప్రతి జీవితంలో ఫలభరితంగా మార్చు. కుటుంబాల చుట్టూ కంచవే, కుటుంబాల చుట్టూ క్షేమం దయచే, కుటుంబాల చుట్టూ అయా కృప దయచే ప్రభా. ఏ శత్రువు ఎవరిని ముట్టొద్దు ప్రభా. సంఘంలో, పరిచర్యలో, కుటుంబాల్లో, గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఎవరు ముట్టొద్దు ప్రభా. ఏ సాతానుడు, ఏ అపవాది ముట్టకూడదు ప్రభా. శత్రు బలమంతటి పైన విజయం దయచే, మాంత్రికుల పైన విజయం దయచే.
అయా నీ కృపతో నింపండి, నీ క్షేమం దయచండి ప్రభా. తండ్రి సంఘ సరిహద్దులను విశాలపరచండి, పరిచర్యను విస్తరింపచే ప్రభా. సంఘానికి వ్యతిరేకంగా ఉన్న వారిని మీరు దర్శించండి ప్రభా, పరిచర్యకు వ్యతిరేకంగా ఉన్న వారిని మీరు దర్శించండి ప్రభా. అహితోపెలు యొక్క ఆలోచనలు చెదరగొట్టినట్లుగా అయా వ్యతిరేకమైన ఆలోచనలు కలిగిన వారిని చెదరగొట్టు ప్రభా. నీకు స్తోత్రం అయ్యా. ఈ రోజు కూడా కొంతమంది రాలేరు ప్రభా, వారి షాపింగ్స్ అది అటు ఇటు వెళ్ళి ఆ లేట్ నైట్ అయ్యడం బట్టి, చలిని బట్టి రాలేని ఒక కారణాలు చాలా ఉండొచ్చు. కొంతమంది జాబ్కు, పనికి, వ్యాపారాలకు ఆలస్యమైన దాన్ని బట్టి రాకలేకపోయి ఉండొచ్చు. ఏదేమైనప్పటికీ నీ ప్రభా వారిని కూడా మీరు దర్శించి ఒక గంట సేపు ప్రభా నీ సన్నిధిలో గడిపే కృప వారికి కూడా దయచేయి. ప్రేరేపించి గొప్ప కార్యాలు చేయి. వాడుక చొప్పున నీ సన్నిధిలో గడిపే కృప దయచేయి తండ్రి. ఈ దినం మా జీవితంలో వాడుకగా మార్చండి. ప్రతిరోజు ఉదయకాలం 5 to 6 మా జీవితంలో వాడుకగా మార్చండి. నీతో గడపాలా, నీతో గడపాలా, నీతో గడపాలా. ఉపవాస ప్రార్థనని మాకు వాడుకగా మార్చండి ప్రభా. ఇతరులను ప్రేమించడమే మాకు వాడుకగా మార్చండి ప్రభా. మహోన్నతురానికి స్తోత్రాలు ప్రభా. బిడల ప్రయాణంలో తోడుగా ఉండి శత్రువు నుండి తప్పించు, కీడు నుండి తప్పించు, అపాయం నుండి తప్పించు, దురాత్మ నుండి తప్పించు అయా. శత్రు బలం నుండి తప్పించు దేవా. ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి క్షేమం దయచే. అనారోగ్య పరిస్థితులు అన్నీ కొట్టివే ప్రభా. ఆరోగ్య ప్రదాత ఆరోగ్యాన్ని దయచే. నేను నీకు ఆరోగ్యాన్ని కలుగజేస్తానన్నావు, నేను నీకు బలమును నియమించి ఉన్నానని వాగ్దానం చేస్తావు. ఈ మాటలు నిలబెట్టి ఆశీర్వదించి దీవించమని, పశువులు పంటలు అన్ని దీవించు. శాలరీ ఇంక్రిమెంట్ దయచు, జాబ్స్ దీవించు, జాబ్స్ అనుగ్రహించు, వ్యాపారంలో వర్ధిలింపచేయి అయా. నీ కృప, నీ కనికరం చేత నింపు, నీ అభిషేకం దయచేయి. ముందున్న సమయం మీ చేతికి అప్పగిస్తూ దీవెనకరంగా మార్చమని నజరుడనే యేసుక్రీస్తునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడనే యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును నూతన దినమును తన దేవుని యొక్క దయాకిట్టం పొందుకున్న ప్రతి ఒక్కరికి, ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి సదాకాలము తోడును గాక. ఆమెన్, ఆమెన్. చేయబడిన ప్రతి ప్రార్థన అవసరతలన్నీ దేవుడు తీర్చి జవాబిచ్చినట్టుగా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్. నెక్స్ట్ ఇయర్ 7 days కొరకు ప్రార్థన చేయండి.